నిన్నటి రోజున భారత్ జోడో యాత్రలో భారతదేశ పప్పు అయిన రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ యొక్క అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా భారతీయ జనతా ఓబీసీ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు తాడిపత్రి పట్టణంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దానం చేయడం జరుగుతున్నది. నిన్నటి రోజున రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ ఓబీసీకి చెందినవాడు కాదని, ఆయన తర్వాత ఓబీసీ కులంలోకి మార్చారని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. 2014 నుంచి ఇప్పటి వరకు కూడా నరేంద్ర మోడీ గారిపై ఇటువంటి వ్యక్తిగత వ్యాఖ్యలు తప్ప పరిపాలన పరంగా ఏమైనా అవినీతి చేశాడా అని భారతీయ జనతా పార్టీ రాహుల్ గాంధీని ప్రశ్నిస్తా ఉన్నది. ఈరోజు మీరు భారతదేశానికి నకిలీ గాంధీ తగిలించుకొని భారతదేశ ప్రజల్ని ఇన్ని సంవత్సరాలు మోసం చేసి ఈరోజు భారతదేశ ప్రజలకు నిజం తెలిసి మిమ్మల్ని దేశ బహిష్కరణ చేయడం జరుగుతున్నది. ఇప్పటికే మీరు దేశం అంచులకు వెళ్ళిపోవడం జరిగింది. వచ్చే ఎన్నికల తర్వాత భారతదేశం హద్దును దాటి మీ సొంత దేశమైన పాకిస్తాన్కో లేకుండా మీ పొరుగు దేశమైన ఇటలీకో వెళ్లాల్సిన పరిస్థితి రాహుల్ గాంధీకి మరియు ఈ నకిలీ గాంధీ కుటుంబానికి వస్తుందని భారతీయ జనతా పార్టీ సందర్భంగా తెలియజేస్తా ఉంది. కాబట్టి రాహుల్ గాంధీ గారు వెంటనే నరేంద్ర మోడీ గారికి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా డిమాండ్ చేస్తా ఉన్నది. నిన్నటి రోజున రాహుల్ గాంధీ జోడో యాత్ర కార్యక్రమం చేసుకుంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటాడు అనుకుంటే అవన్నీ పక్కన పెట్టేసి కేవలం భారతీయ జనతా పార్టీ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడమే ముఖ్య లక్ష్యంగా పెట్టుకుంటూ జోడో యాత్ర చేసుకుంటూ పోతున్నాడు. రాహుల్ గాంధీ ఇది చేయడం కరెక్ట్ కాదు. మీరు కేవలం నరేంద్ర మోడీని కాదు విమర్శిస్తున్నది కాదు, ఇది యావత్ దేశ ప్రజలను యావత్ బీసీలను విమర్శలు చేస్తూ మీరు పోతున్నారు. ఇది ఇంతకు ముందే ప్రజలు సరైన బుద్ధి చెప్పారు. ఇప్పుడు కూడా ఇదే పద్ధతిలో పోతా ఉంటే మిమ్మల్ని తట్టబుట్ట సర్దుకొని దేశం అటువైపు పంపించేకి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి బీసీలకు మీరు వెంటనే క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా డిమాండ్ చేస్తా ఉంది.